V3 న్యూస్ మనతో పాటు పేపర్ ముచ్చట కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సీనియర్ అనాలిసిస్ట్ అదేవిధంగా జర్నలిస్ట్ నిజాం వెంకటేశ్వర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. రైట్. అయితే ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు తీసుకున్నట్టయితే చర్చగా మారుతున్నటువంటి ఒక సెంట్రల్ నుంచి తీసుకుందాం. ఇక నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి విధాన పద్ధతిలో ఒక్కసారిగా కార్పొరేట్కు 1.45 లక్షల కోట్లు ఉద్దీపన, కార్పొరేట్ పన్ను 10% తగ్గింపు, 28 ఏళ్ల చరిత్రలో తొలి భారీ సంస్కరణ, వృద్ధి రేటు పెంపునకు సర్కారు వరాలు, స్టాక్ మార్కెట్లో రంకెలు, సెన్సెక్స్ నిఫ్టీ సూచీల జోరు కూడా కొనసాగుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే కార్పొరేట్కు దాదాపుగా మనం నిజంగా వాస్తవానికి 28 ఏళ్ల చరిత్రలో తొలి భారీ సంస్కరణ చేయడం కూడా జరిగింది నిర్మలా సీతారామన్ గారు. అయితే మోదీ ప్రభుత్వం గారు దీన్ని మీరు ఎలా అంటారు? దీన్ని పారిశ్రామిక రంగం ముందుకు పోవాలంటే విపరీతమైన పెట్టుబడులు అవసరం ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు ఎప్పటికి కూడా ఏమడుగుతారు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడుగుతారు. అంటే మేము ₹1,00,000 కట్టేది ఉంటే దాన్ని మళ్ళీ మేము పెట్టుబడులు పెట్టడానికి ఉంటే మాకు ఆ రాయితీ ఇవ్వాలంటారు. కానీ ఈ మధ్యలో ఏమైపోయింది, సర్చార్జ్ విధించడము, ఇది సెన్సెక్స్ దానివల్ల పడిపోవడం విపరీతంగా పడిపోయింది. అయితే మరి దానికి ఉద్దీపన చర్యలు ఎట్లా చేయాలని నిన్న 1,45,000 కోట్లు, 1.44 lakh crores, 1.45 అంతే మీరు అన్నది 1,45,000 కోట్లు. అది అందుకోసమని 1,45,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు, ఉద్దీపన చర్యలు ఇచ్చినారు. దాంతో ఏమైపోయిందంటే సెన్సెక్స్ నిన్న ఒక్కసారే 10% తగ్గింది, ట్యాక్స్ అనేది జిఎస్టీ తగ్గినట్టు నిన్న మార్కెట్ అంతా ఆటలు ఆడుకున్నది అనుకోండి. కనుక ఎన్నడూ ఎరగనంత 1991 తర్వాత ఇది అతిపెద్ద ఉద్దీపన. అంటే 91 అంటే 9, 17, 26 ఏళ్లలో అతిపెద్ద ఉద్దీపన. అంటే పారిశ్రామిక రంగానికి మంచి బూస్ట్ ఇచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ పన్ను 10% తగ్గించారు. 10% అంటే ఆల్మోస్ట్ మామూలు విషయం కాదు. అందువల్ల సెన్సెక్స్ 1921 పాయింట్స్ అంటే పెద్ద జంప్. ఈ మధ్య రోజు 600, 300 పడిపోతున్నది. ఒక్కసారి 1921 పాయింట్లు అంటే ఈ 10-20 రోజుల నష్టమంతా పూరింపుడు అయిపోయింది. తర్వాత ఇంటర్డేలో అసలు యాక్చువల్గా 2285 పాయింట్లు అంటే ఇంటర్డేలో పడిపోయింది. ఈ ఉద్దీపన చర్యలతో ఒక్కసారి పికప్ అయింది. కాబట్టి మంచిది. 6,80,000 కోట్లు మన ఇన్వెస్టర్స్ సంపద. అంటే మధ్యతరగతి వాళ్ళందరూ పెడతారు. 6,80,000 కోట్ల వాళ్ళ సంపద పెరిగింది. అంటే ఇప్పుడు ఏమైతే స్టాక్ మార్కెట్ మీద విశ్వాసం పెడితే మదుపర్లు వస్తే బిజినెస్ పెరుగుతుంది. అట్లా నిజమే మెయిన్గా మనం చూసినట్టయితే దాదాపుగా కార్పొరేట్కి ఇప్పుడు ఇది ఒక వరం అని అనుకోవచ్చా? ఎస్. కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడేది వ్యవసాయం మీద. 1,40,000 కోట్లు, 1.45 lakh crores, 1.45 lakh crores. అట్లే వ్యవసాయ రంగానికి కూడా బూస్ట్ ఇవ్వాలి. కానీ ఈ రంగంలో ఎవరు ఇస్తున్నారు? ఒక తెలంగాణ మాత్రమే రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. అంటే అదెంత నథింగ్, 100 కోట్లు. అయితే 1,00,000 కోట్లు ఇస్తే భారతదేశంలో వ్యవసాయం కూడా ఇట్లే సంపద అభివృద్ధి చేస్తే రైతులు అప్పు లేకుండా వాళ్ళ డబ్బుతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే స్థితి వచ్చేంత వరకు నేను రైతు బంధు ఇస్తా అంటున్నాడు కేసీఆర్. అట్లే భారతదేశం అంతటి ఇచ్చినట్టయితే వ్యవసాయ రంగం కనుక అభివృద్ధి చెందిందనుకోండి, ఈ నగరీకరణ పట్టణీకరణ పోయి ఎక్కడ వాళ్ళు అక్కడ హాయిగా ఉంటారు. ఇప్పుడు రింగ్ రోడ్ల మధ్యలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తున్నారు కదా, దాంతో కూడా ఏమైందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్ మునుపు ఒక్కటి ఉంటుండే, ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఒకటి ఉంటుంది, కూకట్పల్లిలో ఒకటి ఉంటుంది, మెహదీపట్నంలో ఒకటి ఉంటుంది, ఏఎస్రావు నగర్. అట్లే డిస్ట్రిక్ట్ సెంటర్లకు కూడా ఇవి విస్తరిస్తాయి. సేవలు కనుక అక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఇక్కడికి రారు. అప్పుడు ఏమైంది, మన మీద హైదరాబాద్ మీద పెద్ద పట్టణాల మీద ఒత్తిడి తగ్గుతుంది. సో నగరీకరణను డిస్కరేజ్ చేయాలి, కానీ ప్రపంచం అంతటా నగరీకరణ పెంచుతున్నారు. కనుక ఇప్పుడు కార్పొరేట్కి ఎట్లయితే ఇచ్చిందో అట్లే వ్యవసాయ ఇంత కనీసం ఇంత ఉద్దీపన చర్యలు దాంట్లో సగం ఇచ్చిన బాగుంటుంది. ఏమి ఇస్తలేదు కదా, అది 100 కోట్లు కదా. ఇంకొకటి వెంకటేష్ గారు, ఇంకా మెయిన్ గా ఏంటంటే కార్పొరేట్ కి ఇలాంటివి ఇవ్వడం వల్ల, ఇలాంటి వరాలు కురిపించడం వల్ల కొన్ని ఫ్యాక్టరీలకు సంబంధించి, నగరీకరణకు సంబంధించి కాలుష్యం ఏమైనా పెరిగే సమస్యలు ఉన్నాయంటారా? కాలుష్యం వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి 100% ఉంటే కాలుష్యం 2% ఉంటే నెగ్లిజిబుల్. కానీ కాలుష్యం 100% ఉండి అభివృద్ధి 10%, 2% ఉంటే ఇబ్బంది. కనుక కాలుష్యం అనేది అండర్ కరెంట్. ఇప్పుడు మన అభివృద్ధిలో తప్పులు జరుగుతుంటాయి. మన అభివృద్ధిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేరు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, బీసీల కోసం ఫౌండేషన్ స్కూల్స్ అని పెట్టి వాళ్ళ చూసి మీరు బీసీ ఎందుకు వాళ్ళు ఐఐటికి వాటికి పెద్ద వాటికి ప్రిపేర్ అవుతుందుకు ఉన్న స్కూళ్ళనే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లనే
వాళ్ళకి ఫౌండేషన్ కోర్సులు పెట్టారు. అట్లా మనం ఇంటర్నల్గా ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు దాన్ని. అంటే మన అభివృద్ధిలో వాళ్ళను కూడా మనం భాగస్వాములు చేయాలి. రైట్. దాదాపుగా కార్పొరేట్కి సంబంధించినటువంటి వరాలు కురిపించడంతో కూడా స్టాక్ మార్కెట్లో ఉండేటటువంటి అంటే కార్లకు సంబంధించినవే కానీ తర్వాత బైక్ సంబంధించిన జిఎస్టీ దాదాపుగా తగ్గిందంటే దాదాపు 10% అంటే అది మామూలు విషయం కాదు, ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇంకా హోటల్ రూమ్కి 1000 వరకు జిఎస్టీ లేదు, ఇది కూడా కొత్తగా ప్రత్యేకంగా చూస్తున్నారు. 7500 వరకు 12% కేఫినేటెడ్ పానీయాలపై కూల్ డ్రింక్స్ కూడా సమానంగా బాధుడు కూడా ఇదంతా కూడా చేస్తున్నటువంటి విషయం. దీనిపై ఇంకొక విషయం మనం తెలుసుకోవాలన్నటువంటి విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, 1.4 లక్షల కోట్లు 1.4 లక్షల కోట్లు ఉద్దీపన హౌడీ మోదీ కోసం పెట్టిన ఖర్చు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఏమంటారు? అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాకి వస్తే మనం ఆయనకు స్వాగతించడం వేరు, కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పోతుంటే అమెరికన్ ప్రెసిడెంట్ కావడం ప్రపంచ రాజకీయాల్లో మన పాత్రను మన పొజిషన్ను ఇంప్రూవ్ చేస్తారు. దానికి హౌదీ మోదీ అంటే ఎవడు ప్రధానమంత్రిని వాడిని పిలుస్తాడు, రాహుల్ గాంధీ ఉంటే ఆయన కూడా పిలిచేది ఇటువంటి చర్యలు చేస్తే. అయితే ఇందులో ఇంకొకటి కూడా మనం ఆలోచించేది ఉంది. దీని విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి మన హరీష్ రావు ప్రపోజల్ ఇచ్చిన ఏమన్నట్టు తెలుసా, 5 లక్షల మంది మహిళా కార్మికులు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. దాంట్లో మీరు ఏం చేస్తున్నారు, 18% ట్యాక్స్ వేస్తున్నారు, 28% బీడీల మీద ట్యాక్స్ వేస్తున్నారు, బీడీ ఆకు మీద 18% జిఎస్టీ వేస్తున్నారు. అవి తీసేయాలి. ప్లస్ మేము కూడా 2016 రూపాయల ఆసరా పింఛన్లు బీడీ కార్మికులకు ఇస్తున్నాం. మహిళా కార్మికులను సేవ్ చేసేందుకు, ఇండస్ట్రీస్ని కాపాడేందుకు, పేదలు తాగే బీడీల మీద ట్యాక్స్ తగ్గించడానికి ఇవన్నీ ఎత్తివేయాలని కోరికలు. ఇది పరిశీలిస్తా అని చెప్పి ఒక గొప్ప విషయం తెలుసా, మీరు ప్రపోజల్ చేయండి అన్నారు. అది చాలా సంతోషపడాలి. రైట్ రైట్. ఇది మనం తెలుసుకున్నటువంటి సెంట్రల్కి సంబంధించినటువంటి వార్త. మీరు అన్నట్టుగా హరీష్ రావు గారు బీడీలపై జిఎస్టీ ఎత్తివేయాలి, మహిళా కార్మికులకు ఇది జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇక మెయిన్గా తెలుసుకున్నట్టయితే ఒక సుప్రీంకోర్టు హైకోర్టు ఒక సంచలన తీర్పు చేసింది. డెంగీతో చనిపోతే బయటకు చెప్పొద్దా, వాస్తవాలు చెప్పకుండా ఆసుపత్రులపై ఒత్తిడి సరికాదు, అలా చేస్తే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుంది, కేంద్రం విధానాలు అమలు చేయమని చెప్పండి, ఏజీకి హైకోర్టు ఆదేశం చేసింది. సర్కార్ తీరుపై కూడా ఒక ఆందోళన చెందుతుంది హైకోర్టు. అంటే దాదాపుగా నిజాం వెంకటేష్ గారు ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా హైకోర్టు చెప్పొస్తుంది. ఇంకొకటి అటు సెంట్రల్లో సుప్రీంకోర్టు చూసినట్టయితే అసంతృప్తిగా ఉండడం, ఇక్కడ స్టేట్లో హైకోర్టు చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వంపై కూడా అసంతృప్తిగా ఉండడం జరుగుతుంది. ఏందంటారు కారణం? ఏమంటారు? ఒక్కటి గుర్తుంచుకోండి, మన అన్ని కార్యక్రమాలకు ప్రాతిపదిక ఎవరు ఉండాలి, మనిషి ఉండాలి. మనుషులు డెంగీతో చనిపోతుంటే డెంగీ కోసం మనం ₹1 ఖర్చు పెట్టమంటే పేదలందరూ కొట్టుకుపోతారు కదా. ఇప్పుడు ఒక బోర్లో పడిందంటే అసలు ఎందుకు బోర్లో పడింది, బోట్లు కండిషన్లు లేవా, మన విధానం కండిషన్ లేదా అనాలి కదా. అదేవిధంగా డెంగ్యూతో చనిపోతుంటే ప్లేట్లెట్స్ లేవు. ప్లేట్లెట్స్ అంటే డబ్బుతో కూడుకున్న పని. ఒకవేళ జ్వరం వచ్చి డెంగీతో కనుక మనం పోతే ₹1,00,000 తక్కువ లేకుండా ఖర్చు అవుతున్నది. మరి మధ్యతరగతి వాడు పేదవాడు ఎట్లా? అందుకని తప్పకుండా జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అవ్వడం న్యాయమే. అంటే ఎప్పుడైతే మందం చర్మంతో ప్రభుత్వాలు పనిచేయకుండా ఉంటాయో అప్పుడు ఒక కత్తిపోటో లేకపోతే కలం పోటుతోటో వాళ్ళకు కొంత నిద్ర నుంచి లేపాల్సిన అవసరం ఉంటుంది. అదే జ్యుడిషియరీ చేస్తున్నది. రైట్. ఇక నిన్న జరిగినటువంటి శాసనసభ పక్ష విశేషాలు కూడా మనం చూద్దాం ఒకసారి. అయితే దాదాపుగా డయాలసిస్ రోగులకు పింఛన్ ఇవ్వండి, ఎమ్మెల్యేల వినతి కోరడం జరిగింది. మా నాన్నకు 14 ఏళ్ళు 14 ఇయర్స్ దాకా డయాలసిస్ చేయించాం, ఆ బాధ నాకు తెలుసని అసెంబ్లీలో కన్నీరు మున్నీరు అయింది గొంగిడి సునీత గారు. ఇక శాసనసభను కదిలించిన కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్య ప్రత్యేక ప్రకటన చేసిన సభాపతి సీఎం దృష్టికి తీసుకెళ్తారన్న మంత్రి ఈటెల రాజేందర్. దీనిపై మీ వాక్యం అంటే కిడ్నీ వాళ్ళకి ఎంత పెద్ద సమస్య, రోజు డయాలిసిస్ చేసుకునే రోగులు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు డయాలిసిస్ సెంటర్లు పెట్టిండ్రు, కానీ తప్పకుండా వాళ్ళకి ఆ విభాగంలో ఖర్చు లేకుండా చికిత్స ఇచ్చినట్టయితే వాడు బతుకుతాడు, లేకపోతే పోతాడు. అందులో 2 సమస్యలు, రెగ్యులర్గా డయాలిసిస్ జరుగుతుండాలి, ఒకవేళ అవసరం అనుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలి. ఇది జరగలేదు అనుకోండి మధ్య కొట్టుకుపోతాడు. వాడు ఎంత మంచోడైనా, ఎంత సచ్యుడైనా, ఎంత చక్కని సేవలు అందించిన వాడైనా డబ్బు లేకపోతే కొట్టుకుపోయే పరిస్థితి ఇప్పుడు డెంగ్యూకు ఉంది, దీనికి కూడా. కనుక కిడ్నీ దాని గురించి డయాలిసిస్ సెంటర్ ఇంకో పెంచడం, తర్వాత సేవలు ఎక్కువ పెంచడం, తర్వాత బాధితులకు మంత్లీ మెయింటెనెన్స్ కోసం డబ్బు ఇవ్వడం నిజంగా అవసరమే. ఇప్పుడు మనం సొసైటీలో ఎవడైతే బాధితున్నాడో వాడిని ఆ బాధ నుంచి విముక్తి చేయడమే ప్రభుత్వాల కర్తవ్యం. ఇక దీన్ని కేటీఆర్ గారు కూడా ఒక మాట మాట్లాడారు, దీన్ని కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. వెంకటేష్ గారు, మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తున్నాం, కాంగ్రెస్ హాయంలో కరెంటు కోతలతో కార్ఖానాల మూత,
దండు మైలారం విస్తరణకు మరో 1000 ఎకరాల సేకరణ ఇక శాసనసభలో మంత్రి కేటీఆర్ గారు చెప్పారు. కేటీఆర్ అంటే అభిమానం. ప్రస్తుతానికి మనం ఇదొక న్యూస్ మనం చూడాలి. ఈ కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలతో కార్ఖానాల మూత కూడా పడింది కదా, మరి దానికి ఏ సమాధానం చెప్తారన్నట్టుగా కేటీఆర్ గారు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం జరిగింది. దీనిపై మీరు ఏమంటారు? ఒక్కటి గుర్తుంచుకోండి, కాంగ్రెస్ వాళ్ళు నోరున్నదని మాట్లాడుతున్నారు తప్పితే చేసిన పనులు ఏమీ లేవు. కరెంటు కోతలే కాక వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్, అంటే ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నావు మెచ్చుకోకపోతే ఎట్లా? ఒక్కటి. తర్వాత ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉన్నాయి చూడండి, బతుకమ్మ చీరలు ఎంత గొప్ప విషయం ఇది. ఒక్క 23 నుంచి ఇప్పుడు పంచుతున్నారు 100 వెరైటీలు, 313 కోట్ల ఖర్చు. దాంతో ఏమైపోయిందో తెలుసా అండి, ఆత్మహత్యలు చేసుకునే పవర్లూమ్ కార్మికులు ఇప్పుడు నెలకి 20,000 సంపాదిస్తున్నారు. 5,000 ఆదాయం లేని వాడిని 4 టైమ్స్. అసలు భారతదేశంలో ఏ వర్గానికన్నా 4 టైమ్స్ ఆదాయం పెరిగిందా? పెరగలే. మాంచెస్టర్ నుంచి బట్టలు దిగుమతి అయినాడు చేనేత కార్మికుడు దెబ్బతింటే మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల తర్వాతనే వాళ్ళ ఆదాయం 4 రెట్లు పెరిగింది. వాళ్ళకు టెక్స్టైల్ పార్క్తో వీటితో డెవలప్ జరిగింది. కనుక మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఉండాలి. కామన్ మ్యాన్ దృష్టిలో ప్రతిదీ మేము చేసినప్పుడు ఎక్కడ చేస్తే మళ్ళీ 24 గంటల కరెంట్ ఎక్కడ వచ్చింది? ఇంటింటికి మీరు నీళ్ళు ఇస్తే మిషన్ భగీరథ ఎక్కడ వచ్చింది? చెరువులు నిండినట్టయితే మిషన్ కాకతీయ ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఏంటి? ప్రజలలో డబుల్ బెడ్రూమ్లు ఏంటి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 7 ఇందిరమ్మ ఇళ్ళకు సమానం. ఎందుకు చెప్పుకోవాలి? మేము కూడా మెచ్చుకుంటాం అనుకోవాలి. మంచిదాన్ని మెచ్చుకోవాలి, చెడ్డదాన్ని క్రిటిసైజ్ చేయాలి. అప్పుడే మనం ప్రతిపక్షాన్ని నమ్ముతాం. లేకపోతే బట్టి విక్రమార్క రోజు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. డబుల్ బెడ్రూమ్లు కానీ ఇవి కొన్ని విషయాలు చూస్తుంటే కనపడట్లేవు కదా. ఈసారి 2 లక్షల ఎకరాలు 2 లక్షల అంటే కేవలం మాటలకే పరిమితం. ఇప్పుడు మనకు 2 నెలల్లో 30-35 వేల ఇల్లు తయారైన మనమే చూసినాం కదా. ప్రతిదీ మనం అంటే ప్రతిదీ నెగటివ్గా చూస్తే ఎట్లయితుంది? ఇప్పుడు దానికి బడ్జెట్ కావాలి కదా, బడ్జెట్ లేకుండా మూలంగా మనది 30,000 కోట్లు. రైట్ వెంకటేష్ గారు, ఇదే టాపిక్ లో ఒకటి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి నిన్న బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు. ఏంటంటే వీళ్ళు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా చేస్తుందంతా కూడా ఒక దుర్ఘటనగా చేస్తుంది. పాత ప్రాజెక్టుల దగ్గర ఫోటోలు దిగడం, షోకి ఫోటోలు చూపించడం, ఆ ఫోటోల్ని విడుదల చేయడం, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులే మళ్ళీ రీడిజైనింగ్లు చేయడం, ఆల్రెడీ ఉన్నటువంటి ఫ్యాక్టరీల దగ్గర మళ్ళీ ఫోటోలు దిగడం, ఆల్రెడీ ఎక్కడైతే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దగ్గరనే మళ్ళీ వీళ్ళు ఫోటోలు దిగి షోపుటప్లో చేయడం అనేది కూడా బట్టి విక్రమార్క గారు మాట అన్నారు. దీని ఎంతవరకు చెప్తాను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1963లో వచ్చి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిండు. ఇప్పటి వరకు కూడా 7 లక్షల ఎకరాలకు ఇంకా నీళ్లు పోవడం లేదు, డిస్ట్రిబ్యూటర్ నీళ్ళు లేవు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే 7 లక్షల ఎకరాలకు, అంటే ఎన్ని ఏళ్ళు అయిపోయింది? ఎక్కడ 60, ఎక్కడ 19, అంటే 50 ఏళ్ళ తర్వాత పోతున్నాయంటే ఈ నీళ్లు కనిపించడం లేదా? తర్వాత ఇంకొకటి, మనం ప్రభుత్వాన్ని సమర్థించడానికి ఇక్కడ కూర్చోలేదు, కానీ నిజమైన అభివృద్ధి జరిగినప్పుడు అన్ని కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు ఎట్లా రోడ్లకు వాళ్ళు శంకుస్థాపన చేసిన కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులు కనపడవా అంటున్నారు. ప్రాజెక్ట్ ఉన్నది కదండి, సీతారామ ప్రాజెక్ట్ ఉన్నది కదండి. మెయిన్ గా ఇప్పుడు వాళ్ళు అంటున్నటువంటి విషయం ఏంటంటే మాటకి కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మాట్లాడతారు, మిగతా ప్రాజెక్టులు లేవా? మరి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, నల్గొండకు సంబంధించినటువంటి నిర్మాణాలు చాలా ఉన్నప్పటికీ నల్గొండ ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా నిన్న శాసనసభలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రంగారెడ్డి వస్తే మొదట బెనిఫిట్ అయ్యేది పాలమూరు, అంటే మహబూబ్ నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, తర్వాత నల్గొండ జిల్లానే. దానికి ఈసారి బడ్జెట్ ఇచ్చారు కదా 26,000 కోట్లు మనకు. ఈసారి వచ్చేదంతా నల్గొండ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకే. తర్వాత ఇంకొక విషయం, 44 లక్షల ఎకరాలు అంటే కళ్ళ కనిపించడం లేదు. ఎకరానికి 50,000 పంట పండినా ఎంత సంపద ఉత్పత్తి అయితే 44 లక్షల గురించి మనం 44,000 సార్లు మాట్లాడుకుంటే తప్పే ఉన్నది. కాళేశ్వరం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు కదా. రైట్. ఇక మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్లే సీట్లు తగ్గాయి. అడ్డీ మారు గుడ్డి దెబ్బగా బీజేపీకి 4 ఎంపీ సీట్లు. దారి తప్పి గెలిచినందుకే ఎగిరెగిరి పడుతున్నారు. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు 7కు మించి గెలవలేదు. రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తే తెలుస్తుంది. మనం ఏ ఒక్క కులానికి మతానికి పరిమితం కాదు. టీఆర్ఎస్ అందరి పార్టీ మంత్రి కేటీఆర్ గారు అన్నారు. 6 నెలల్లో అభివృద్ధి శూన్యం. ఐటీ పరిశ్రమల్ని కాంగ్రెస్ హయాంలో వచ్చినవే
ఫోటో ఫోజులు తప్ప కేటీఆర్ చేసింది ఏం లేదంటున్నారు ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే బట్టి మరి టూ మచ్ కనపడట్లేదండి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల సీటు తగ్గాయి గుడ్డి మితిమీరిన ఆత్మవిశ్వాసం వాళ్ళది కాదు, టీఆర్ఎస్ వల్ల మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఆ 4 సీట్లు పోయినాయి అంటున్నారు. అడ్డి మారి గుడ్డి దెబ్బగా బీజేపీకి 4 ఎంపీ సీట్లు వచ్చాయి. అవునవును, అంటే వీళ్ళ మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల 4 గుడ్డి అనుకోకుండా వచ్చినాయి అంటున్నాడు ఆయన. ఓకే ఓకే. ఇంకొకటి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ లో మనం చెప్పండి సార్. ఇది అయితే మెయిన్ గా దీంట్లో కూడా కొన్ని మనకు స్పోర్ట్స్ విషయానికి తీసుకున్నట్టయితే వరల్డ్ బాక్స్ ఛాంపియన్షిప్ లో కూడా రావడం జరిగింది. దీని మీద ఏమంటారు? చూడండి, మన దగ్గర పంగల్ ఫైనల్ లో పంచి బజరంగ్ పునియా మన ఆశాజ్యోతి ఆయన, బజరంగ్ పునియాకు రవికుమార్ దహియాకు మనకు ఆడ పథకాలు రావడం చాలా గొప్ప విషయం. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ లో ఇది నిజంగా నోటబుల్. అంటే మన స్పోర్ట్స్ అకాడమీని బాగా పెంచి యువకుల్లో కనుక మనం చేసినట్టయితే ఇప్పుడు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్లో రావడం అంటే మామూలు విషయం కాదు కదా. సో వాళ్ళిద్దరిని మనం అభినందించుదాం. రైట్. ఇది నిజాం వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలను కూడా చూద్దాం. పేపర్ ముచ్చట కార్యక్రమాన్ని తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి, మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.